రైట్ సార్, అందరికీ నమస్కారం అండి. గౌరవ మాజీ సీఎం గారు, పులివెందల ప్రస్తుత శాసనసభ్యులు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న వారి పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ ఏమన్నారు? స్థానిక సంస్థల ఎన్నికలకు అందరూ సిద్ధంగా ఉండండి. ఏ ఒక్క పంచాయతీ కూడా యునానిమస్ ఏకగ్రీవం చేయటానికి వీల్లేదు. ఎక్కడైనా ఏకగ్రీవం చేస్తే మీకు రేపు టికెట్ ఇవ్వను, అసెంబ్లీ టికెట్ ఇవ్వను అని నాయకులందరినీ బ్లాక్మెయిల్ చేశాడు. అది ఓకే, ఆయన పార్టీ విషయం, నేను కాదంటలేదు. ఆయన ఏం కామెంట్ చేస్తాడు? ఎన్నికలు ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో జరిగితే అన్ని పంచాయతీలు మనవే. నేను మరలా రిపీట్ చేస్తాను అన్నమాట. ఎన్నికలు ఫ్రీ అండ్ ఫెయిర్, స్వేచ్ఛగా సజావుగా సాగితే మందే గెలుపు, అన్నీ మనయే అని వాళ్ళకు చెబుతూ ఉన్నాడు ఆయన. నాకు నిన్నే ఆశ్చర్యం వేసింది. ఎవరి మాటలు ఇవి అంటే, పాపం ఆయనే మాట్లాడాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నోటి ద్వారానే మాట్లాడాడు. ఆయన మాట్లాడితే నాకు ఆశ్చర్యం వేసింది. అయ్యో, జగన్ గారు భలే మాట్లాడుతున్నాడే, పాపం నిజాలకు దగ్గరగా, వాస్తవాలకు దగ్గరగా మాట్లాడతాడు పాపం జగన్మోహన్ రెడ్డి గారు. చాలా మంచి రాజకీయ నాయకుడే ఈయన నేను అనుకున్నాను. దెయ్యాలు వేదాలు వల్లించినవి అని రాజకీయ నాయకులు చాలా ఫ్రీక్వెంట్గా వాడుతుంటారు ఈ మాట. ప్రత్యర్థుల మీద వాడుతుంటారు. దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా మీరు మాట్లాడుతున్నారని. నేను కూడా అనాలిగా తప్పదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలు ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్ జరగాలంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు కాదు. ఏమి జగన్మోహన్ రెడ్డి గారు, మిమ్మల్ని అడుగుతున్నాను, చెప్పండి. మీరు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశారు కదా. మీరు ముఖ్యమంత్రిగా ఉండగా పంచాయతీ ఎన్నికలు 4 దఫాలుగా ఎన్నికలు కండక్ట్ చేశారుగా. అప్పుడు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్నికలు జరిగినవా అంటే ఇప్పుడు జరగవని కాదు, దీనికి తర్వాత వస్తాను. నేను మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్న దెయ్యాలు వేదాలు వల్లించటం, ఈ 3 విభాగాల గురించి మిమ్మల్ని నేను ప్రశ్నిస్తున్నా. మీరు ఎన్నికలు సజావుగా సాగితే, ఎన్నికలు ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో సాగితే అన్నీ మావే అన్న. ఎందుకు పాపం మీ వాళ్ళని మభ్యపెడతారు? ఎందుకు మీ వాళ్ళని అలా చెబుతున్నారు? మీరు ఎన్నికలు సజావుగా మీరు ముఖ్యమంత్రిగా ఉండగా నిర్వహిస్తే బలవంతపు నామినేషన్ల ఉపసంహరణ రాష్ట్రంలో 1045. పత్రికే సోదరులు మీరు కూడా వినాలా, ఊరికే విని అడగాల. అప్పుడప్పుడు అడగటానికి ఆయన ఎవరిని రానివాడు కదా, ప్రెస్ పెట్టినప్పుడు ప్రెస్ని పిలవడు కదా, సాక్షి ఒక్కటే ఉంటుంది అక్కడ. కర్మాది అంత. బలవంతపు నామినేషన్ల ఉపసంహరణ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 5 ఏళ్లలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 1045 బలవంతపు నామినేషన్ల ఉపసంహరణ. ఎన్నికల కోడ్ ఉల్లంఘనలు 182 రికార్డ్ అయినవి మాత్రమే చెబుతున్నాను నేను, రికార్డ్ అయినవి మాత్రమే. హత్యలు ఆ పంచాయతీ ఎన్నికల సమయంలో మీరు ముఖ్యమంత్రిగా ఉండగా జగన్ గారు 3, హత్యాయత్నాలు 48, దాడులు ప్రత్యర్థుల మీద 160, కిడ్నాపులు పంచాయతీ ఎన్నికల సమయంలో 48, బెదిరింపులు 241, ఆస్తుల విధ్వంసం 118. ఇవన్నీ కూడా తమరు
తమరి ముఖ్యమంత్రిత్వంలో జరిగిన పంచాయతీ ఎన్నికల సందర్భంగా జరిగిన కేసులు చిట్టా ఇది. ఇప్పుడు చెప్పండి, ఎన్నికలు ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్ జరిగితే అన్నీ మీవే. ఆ రోజున మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నికలు ఫ్రీగా జరిగినాయా, ఫెయిర్ మేనర్లో జరిగినాయా మిస్టర్ జగన్మోహన్ రెడ్డి? దెయ్యాలు వేదాలు వల్లించినట్టు కాదా? మీ ముఖ్యమంత్రిత్వంలో జరిగినవి. ఇంకా కొంచెం లోతుకెళ్తా నేను, ఇంకా కొంచెం కొన్ని ఘన చరిత్ర కలిగిన నియోజకవర్గాల్లో ఏకగ్రీవాల గురించి చెబుతా నేను. ఇప్పుడేమో రాబోయే ఎన్నికల్లో ఒక్క ఏకగ్రీవం జరిగినా నీకు టికెట్ కట్ అంటున్నాడు. మరి మీరు ముఖ్యమంత్రిగా ఉండగా ఏమీ ప్రజారంజక పరిపాలన చేశారని? మీరు అప్పటికి సంవత్సరం కూడా అవ్వలేదు ముఖ్యమంత్రి అయి పంచాయతీ ఎన్నికలు జరిగే నాటికి. ఇన్ని ఏకగ్రీవాలు ఎక్కడి నుంచి వస్తాయి? చెబుతూ ఉన్నా, పొంగనూరు నియోజకవర్గం ఘనత వహించిన నియోజకవర్గం 85 పంచాయతీలు ఉంటే 85 ఏకగ్రీవం అయినాయి. ఎక్కడ ఉందా ఆ చరిత్ర? భారతదేశంలో మొత్తం లేదన్న రాష్ట్రంలో ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రిగా ఉండగా మన రాష్ట్రంలో పొంగనూరు కాన్స్టిట్యుయెన్సీలో 85 పంచాయతీలు ఉంటే 85 కూడా ఏకగ్రీవం. అక్కడ నామినేషన్ వేయటానికి ఎవడన్నా వస్తే ఆయనింటికి బయట గడిపెట్టేవాడు. చుట్టూ మీ పెద్దిరెడ్డి జనం కర్రలు పట్టుకొని ఉండేవాడు. అది నామినేషన్ జరిగింది. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్సా జగన్మోహన్ రెడ్డి గారు? మాచర్ల ఇదొక ఘనత వహించిన కాన్స్టిట్యుయెన్సీ. 77 పంచాయతీలు ఉంటే 74 ఏకగ్రీవాలండి. ఇవి చూడవా? వీటి గురించి తెలియదా? ఇప్పుడు మీరు మాట్లాడేటప్పుడు ఏకగ్రీవం అయితే టికెట్ లేదంటున్నారు మీ వాళ్ళకి. ఇవన్నీ ఎలా అయినాయండి జగన్మోహన్ రెడ్డి గారు? అందుకే మిమ్మల్ని అంటాను, మీరు రాజకీయ అవగాహన రాహిత్యులు అని అన్నాను. ఇవి నిన్న కూడా మీరు నిరూపించుకున్నారు. నాకు అట్టే రాజకీయం తెలియదని మీరే చెబుతున్నారు. రాజకీయం తెలిస్తే మీ 85 గ్రామ పంచాయతీలు ఉంటే 85 ఎట్లా అవుతాయి నామినేషన్లు? 1,30,00,000 సభ్యత్వం కలిగిన తెలుగుదేశం పార్టీ కాముగుందా పోటీ ఎన్నికలకు పోకుండా? నీ నిర్బంధం, మీ అరాచకం, మీ దోపిడీ, మీ దౌర్జన్యం మా వాళ్ళని నామినేషన్లు వేయనివ్వలేదు. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షనా మీరు చేసింది మిస్టర్ జగన్మోహన్ రెడ్డి? ఇంకొకటి తీస్తున్నా, శ్రీకాళహస్తి 121 పంచాయతీలు అయితే 71 పంచాయతీలు ఏకగ్రీవమైనాయి. చంద్రగిరి ఇదొకటి 72కి 34. పులివెందుల మీ కాన్స్టిట్యుయెన్సీ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి 108 గ్రామాలుంటే 90 పంచాయతీల్లో ఏకగ్రీవమైనాయి. మనగానపల్లి కర్నూలులో 102 ఉంటే 46 ఏకగ్రీవాలని. ఎట్లా? మొత్తం 476, 8 నియోజకవర్గాల్లో 476 పంచాయతీలు ఏకగ్రీవాలైతే ఈ రోజున ఏదో మీరు ఎన్నికలు ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో జరిపించినట్టు, రేపు చంద్రబాబు గారు ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో అయితే అంతా నాదే అంటున్నారు. ఏమిటి దెయ్యాలు వేదాలు వల్లించినట్లు కాదా మిస్టర్ జగన్మోహన్ రెడ్డి? సమాధానం చెబుతారా? దీనికి ఏమైనా సమాధానం చెప్పే ధైర్యం ఉందా మీకు? మీ అరాచకం చూచి, మీ అరాచకం గమనించి ఇదేమి ఎన్నికలని ఆనాటి స్టేట్ ఎన్నికల కమిషనర్ సెంట్రల్ గవర్నమెంట్ పెద్ద 8 పేజీల లేఖ రాసినాడు. స్టేట్ ఎన్నికల కమిషనర్ రమేష్ గారు, నిమ్మగడ్డ రమేష్ గారు 8 పేజీల లేఖ రాసినాడు. అయ్యో ఇదేమి ప్రభుత్వ పరిపాలన, ఇదేమి ఎన్నికలను ఆయన కమిషనర్గా ఉండి ఆయన రాసినాడు. ఈ ఎన్నికల ప్రహసనం అంతా దౌర్జన్యం దుర్మార్గాల గురించి అని చెప్పి చేస్తున్నాం. ఏమన్నా మీరంతా నామినేషన్ పత్రాలు దొంగలింపు, నామినేషన్ పత్రాలు చించివేత, దాడులు, ఇదే కదా మీరు చేసింది. అరే నామినేషన్ వేయాలంటే భయపడినారండి పోలీసులు. అంత దొంగ పోలీస్, అప్పుడంతా కూడా దొంగ పోలీస్, నకిలీ పోలీస్ అంతా. పెనాల్లో అండి
ఒకతను నామినేషన్ వేస్తాడు రేపు పొద్దున అని చెప్పి ప్రిపేర్ అవుతుంటే అతని ఇంట్లో ఎక్సైజ్ పోలీసులు వెళ్ళి మారువేషాల్లో అతని ఇంట్లో లిక్కర్ బాటిల్స్ పెట్టి అతని మీద కేసు పెట్టినారు. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షనా మిస్టర్ జగన్మోహన్ రెడ్డి? ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షనా మీరు చేసింది? ఆ రోజున అచ్చెన్నాయుడు గారి ఇంటి మీద, నిమ్మాడల అచ్చెన్నాయుడు గారి ఇంటిపై కత్తులు, కర్రలు, రాడ్లు పట్టుకొని వందల మందితో వైసీపీ ఇన్ఛార్జ్ ఆనాటి ఎంతో ఘనత వహించిన దువ్వాడ శ్రీనివాస్ గారు దాడి చేశారు. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షనా మిస్టర్ జగన్? నామినేషన్లు వేయటానికి పోటీ చేసిన అభ్యర్థికి ఫోన్ చేసి కన్నబాబురాజు అనేవాడు, వయసుకు పెద్దవాడే కానీ బుద్ధి లేనివాడు, ఇష్టం వచ్చే బూతులు తిడిచి బెదిరించాడు. ఇంట్లో నుంచి బయటకు వస్తే మా పోలీసులు బయట ఉన్నారు నిన్ను వేసేస్తారని. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షనా? తూర్పుగోదావరి జగ్గంపేట మండలం గొల్లలగుంటలో టీడీపీ సర్పంచ్ అభ్యర్థి సబ్బెళ్ళ పుష్పవతి భర్త శ్రీనివాసరెడ్డి కిడ్నాప్, మరుసటి రోజు చంపేసి పొలాల్లో చెట్టుకు వేలాడదీశారు. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షనా జగన్మోహన్ రెడ్డి గారు? ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ చేస్తే చంద్రబాబు గారు అన్నీ మనే అంట. ఏంటి అన్నీ మనవి? ఎవడు నీకు ఓటేసి ఎవడెవడు? ఇప్పుడు ఏం ఘనకారం చేశాను? మొన్న వేశారు కదా 11 సీట్లకి. ఏం ఘనకారం చేసామని వేస్తారు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి? నేను రఫా చూసేస్తారా? లేదా 5 ఏళ్ళు నీ పరిపాలన చూసేస్తారా? సిగ్గు ఎగ్గు లేకుండా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ మీరు చేసినట్టు చంద్రబాబు గారు అలా చేస్తే మొత్తం ఈయనే కొట్టేసుకుంటాడంట. అర్థంగా విజయవాడ కార్పొరేషన్లో 3వ డివిజన్ అభ్యర్థి కొండపనేని వాణి గారు 60 ఏళ్ళు ఆమెకి ప్రచారం చేస్తుంటే జుట్టు పట్టుకొని కిందకి లాక్కి కొట్టారు. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ మహిళను చూడకుండా పోలీసులు నిస్తేజంగా చూసినారు. నకిలీ పోలీసు ఆ రోజున, తప్పుడు పోలీసు ఆ రోజున. రిపోర్ట్లు ఇచ్చినా కూడా ఎఫ్ఐఆర్లు కట్టలేదు, ఇన్వెస్టిగేట్ చేయలేదు, తప్పు చేసిన వాళ్ళని అరెస్ట్ చేయడానికి సాహసించలేదు ఆ రోజున పోలీస్. అందుకని ఆ సభాంగని రోజు మేము చేసేవాళ్ళం. నీలాంటి దద్దమ్మ డీజీని చూడలేదన్నాం. సభాంగని డీజీని నీలాంటి దద్దమ్మని చూడలేదన్నాం. డైరెక్ట్గా అన్నాం, పేరు పెట్టి అన్నాం. నీలాంటి దద్దమ్మ డీజీని మేము చూడలేదన్నాం. ఇదే నీ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్. నర్సరావుపేట ఆర్డీఓ కార్యాలయంలో టీడీపీ నేతలు కార్యకర్తలపై దాడి చేసి నామినేషన్ పత్రాలు చించేశారు. పోలీసుల సమక్షంలో పోలీసు నిస్తేజంగా బొమ్మలాగా చూశారు. డమ్మీ పోలీస్. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షనా మిస్టర్ జగన్? అనంతపురం బొత్తలపల్లి మండలంలో ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్లు వేయకుండా టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులపై పోలీసులు చూస్తుండగానే వారి సమక్షంలోనే కర్రలతో దాడి చేసి పత్రాలు చించేశారు. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షనా మిస్టర్ జగన్? సీఎం సొంత నియోజకవర్గం, సీఎం అంటే ఆనాటి సీఎం అండి, ఘనత వహించిన జగన్మోహన్ రెడ్డి గారు. జగన్ సొంత నియోజకవర్గం పులివెందుల పరిధిలో తొండూరు జడ్పీటీసీకి పోటీ పడాలనుకున్న కదిరి అరుణమ్మ ఆమె భర్తను తరిమేశారు. నామినేషన్ పత్రాలు చించేశారు. నామినేషన్ వేయకుండా తరిమి కొట్టారు. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షనా జగన్మోహన్ రెడ్డి గారు? ఏం సమాధానం చెబుతారు మీరు? దయ్యాలు వేదాలు వల్లించినట్టు కాదా? మీరు చెప్పండి ధైర్యం ఉంటే. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్నికలు జరిగితే అంతా నాదే అన్న జగన్ దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా మాట్లాడుతున్నారు. సమాధానం చెప్పమండి. నామినేషన్ విత్డ్రాల్లోనూ అనేక చోట్ల అభ్యర్థుల సంతకాలను వీళ్ళే ఫోర్జరీ చేసి ఏకగ్రీవాలు చేసుకున్నారు. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షనా? మాచర్లలో నామినేషన్లు వేయనివ్వటం లేదు. మా అభ్యర్థులందరూ మా పార్టీ వాళ్ళని గగ్గోలు పెడితే మా అధినేత చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ప్రతిపక్ష నేతగా మా పార్టీ ఎమ్మెల్సీ మిస్టర్ బుద్ధ వెంకన్న, మా పార్టీ ఎక్స్ఎమ్మెల్యే బోండవమ్మ గారిని, ఒక హైకోర్టు అడ్వకేట్ కిషోర్ గారిని ఏం జరుగుతుందో మాచర్లో చూడమని పంపిస్తే మీ వైసీపీ వాళ్ళు ఆ తురక కిషోర్ అనేవాడు వీళ్ళందరూ కూడా కర్రలతోటి కత్తులతో దాడి చేసి ఆ కార్లన్నీ ధ్వంసం చేసి ఇనపరాడ్డుతో మా వాళ్ళ మీద హత్యాయత్నం చేస్తే చావు తప్పి కండులొట్టబోయి
30 కిలోమీటర్లు డిఎస్పి ముందుండి వాళ్ళందరికీ రక్షణగా ఉండి తీసుకెళ్లాల్సి వచ్చింది. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షనా మీరు చేసింది? ఒక ముసలాడు, లక్ష్మారెడ్డి అనే ముసలాడు నామినేషన్ వేయటానికి వెళ్తే అతన్ని కొడితే అతన్ని ఛాలెంజ్ చేసి ఇష్టం వచ్చినట్టుగా మిమ్మల్నే బూతులు తిట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షనా అని చెప్పండి. మీరు ఎలా మాట్లాడతారు? ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ చేశాం మేమని. ఈ రకంగా ఇంకా నేను లిస్ట్ అవుట్ చేయలేదు. లిస్ట్ అవుట్ చేస్తే చాలా ఉన్నాయి. మీ పరిపాలన, మీ ముఖ్యమంత్రిత్వం మొత్తం కూడా అరాచకం, ప్రజా వ్యతిరేకం, ప్రజాస్వామ్య వ్యతిరేకం, రాజ్యాంగ వ్యతిరేకం, చట్ట వ్యతిరేకం, సామాజిక న్యాయానికి వ్యతిరేకంగా జరిగితే ఇప్పుడు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిగితే కొట్టేస్తూ ఉంటారు. యాజ్ ఇఫ్ మీరేదో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ చేసినట్టు. ఆనాటి పంచాయతీ ఎన్నికలు అన్నీ కూడా దౌర్జన్యానికి మారుపేరుగా జరిగినాయి. దుర్మార్గం, దోపిడీ, దొంగతనం, నామినేషన్ లేకుండా అడ్డుకోవటం, నామినేషన్ పత్రాలు చించేయటం, కొంతమంది ఎన్నికల అధికారులు కూడా ఇష్టం వచ్చినట్టుగా మార్చి పడేశారు. అక్కడ డిజాల్వ్ చేశారు నామినేషన్లన్నీ కూడా. అంతే ఎన్నికల ప్రక్రియ అంతా కూడా అపహాస్యానికి ఒక ఏమంటారు, ఒక ప్రహసనంగా మారింది. ప్రహసనంగా మారింది మీ ఎన్నికలన్నీ కూడా. ఆ ఎన్నికల్ని ఏదో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ మీరు కండక్ట్ చేసినట్టు భవిష్యత్తులో మీలాగా కండక్ట్ చేస్తే అన్నీ మీరే అని చెప్పటం మీ కార్యకర్తల్ని, మీ నాయకుల్ని మోసం చేయటం కాదా జగన్మోహన్ రెడ్డి గారు? దెయ్యాలు వేదాలు వల్లించినట్టు కాదా అని చెప్పి కూడా తెలియచేస్తూ, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి రాజకీయ అవగాహన లేదు. వాట్ ఈజ్ వాట్ అనేది అతనికి తెలియదు. ఎవరో రాసిచ్చిన 4 కాగితాలు అతి కష్టం మీద చదువుతాడు తప్పితే అతనికి ఏమీ తెలియదని చెప్పి కూడా తెలియజేస్తూ, ఆయన హయాంలో జరిగిన పంచాయతీ ఎన్నికలను కూడా ఒక బోటకపు ఎన్నికలు, నకిలీ ఎన్నికలు అని చెప్పి కూడా తెలియజేస్తూ, చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు మీరేమీ భయపడక్కర్లా. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్లు జరుగుతాయి. రాష్ట్ర ప్రజలు మీరు 5 ఏళ్ళు పరిపాలన చేసిన మీ గొప్పతనాన్ని, మీరు చేసిన విశిష్ట ప్రజాసేవలను గుర్తిస్తే మీకు ఓట్లేస్తారు. లేదా చంద్రబాబు నాయుడు గారి ఈ కూటమి పరిపాలనను వాళ్ళు మెచ్చితే మాకు ఓట్లేస్తారు అని ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటాం. కానీ ఈ రకంగా అబద్ధాలు చెప్పొద్దు. మీ పరిపాలన అంతా సజావుగా ఉన్నట్టుగా ప్రజల్ని మోసం చేయొద్దని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తున్నా. రాష్ట్ర ప్రజలారా, జగన్మోహన్ రెడ్డి అనే ఒక మోసపు మాటలు చెప్పే మనిషి మాటలు నమ్మొద్దని చెప్పి కూడా తెలియజేస్తూ, ఆయన హయాంలో జరిగిన పంచాయతీ ఎన్నికలన్నీ కూడా ఒక బూటకం, ఒక ప్రహసనం అని చెప్పి కూడా తెలియజేస్తూ, చంద్రబాబు గారి ముఖ్యమంత్రిత్వంలో రేపు జరగబోయే పంచాయతీ ఎన్నికలన్నీ కూడా సజావుగా, సక్రమంగా, చట్టబద్ధంగా జరుగుతాయని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఎవరిబడి. ఎనీ క్వశ్చన్ ఆన్ దిస్, యూఆర్ ఎట్ లిబర్టీ టు ఆస్క్ మీ.